ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మీ పెళ్లి కూడా అలాగే నిర్ణయించబడి ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే అలాగే జరిగింది. సంతోషం, చాలా సంతోషం. అమ్మా జాబిల్లి, మీ అత్తయ్య మావిల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి రాజకుమారి మా ఇంటి కోడలవుతుంది. నా కొడుకు ఈ రాజవంశానికి అల్లుడయ్యాడు. ఈ జన్మకిది చాలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ. పృథ్వీ నిజంగా జాబిలిని చేసుకున్నాడని ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు ఈ రాజవంశానికి పృథ్వీ అల్లుడైపోయాడని సంబరపడుతున్నారు. పృథ్వీ కట్టిన తాళి జాబిల్లికి కాదు మయూకని మరొక 3 రోజుల్లో వాడి చావుతో అర్థమైపోతుంది. ఈ 3 రోజుల్లోనే ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఒక ఐలాండ్ కొనుక్కుందాం వేదిక. అమ్మా జాబిల్లి, నువ్వు వాళ్ల కడుపున పుట్టకపోయినా అంతకంటే నిన్ను దగ్గరకు తీసుకుని నీ కళ్యాణం వైభవంగా జరిపించారు. వాళ్ల ఆశీర్వాదం కూడా తీసుకో. వెళ్ళమ్మా. పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి. ఏ దుష్టశక్తుల ప్రభావం మీ మీద పడకుండా, ఎవరు విడదీయాలని ప్రయత్నించినా మీరు విడిపోకుండా జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఆనందంగా జీవించండి. ఆ పున్నమి పెళ్లిని ఆపేసుంటుంది. ఇప్పుడేం చేయాలి? పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయిపోతే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను రండి. పద జాబిల్లి. పున్నమి 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 పున్నమి. భగవంతుడా, ఏంటి ఇలా జరిగిపోయింది? జాబిల్లి, నువ్విక్కడుంటే మరి ఆ పెళ్లి కూతురుగా ఉన్నదెవరు? అమ్మో అమ్మో అమ్మో, నేను చెప్తూనే ఉన్నాను, అయినా నా మాట ఎవ్వరు వినలేదు. దీని కన్ను నా కొడుకు మీద పడిందని నాకెప్పుడో అర్థమైంది. ఇది అన్నంత పని చేసింది. అందరి కళ్ళు కప్పి తాళి కట్టించుకుంది. ఈ పెళ్లి చెల్లదు. దీన్ని నా కోడలుగా స్వీకరించును. నువ్వింత పాపిస్తుదాని అనుకోలేదు. అసలు జాబిల్లి నీకేం అన్యాయం చేసిందని నువ్విలా చేశావు?
నానమ్మా ఇది అసలు పెళ్ళే కాదు. అందరినీ మోసం చేసి తాళి కట్టించుకుంది. అది అసలు తాళే కాదు. ఇది దాని మెల్లో ఉండడానికి వీల్లేదు. నా మెడలో కట్టాల్సిన తాళిని నీ మెడలో కట్టించుకున్నావు. ఈ తాళి తయారు చేసిన కంసాలి దగ్గర నుంచి తాళి కట్టిన పృథ్వీ వరకు అందరికీ ఇది నా కోసమనే తెలుసు. సడన్ గా నువ్వు వచ్చి కట్టించుకుంటే నీ తాళైపోతుందా? మర్యాదగా నా తాళి నాకివ్వు. తాళి ఎవరు తయారు చేశారు, ఎవరు కట్టారు అనేది ఎంత ముఖ్యమో, ఎవరి మెడలో కట్టారు అనేది కూడా అంతే ముఖ్యం. నువ్వంటున్నట్టు నేను దొంగతనంగా తాళిని కట్టించుకున్నాను. కానీ పంచభూతాల సాక్షిగా పచ్చని మండపంలో వేద మంత్రాలతో కట్టించుకున్న ఈ పవిత్రమైన తాళి జోలికొస్తే నేను ఊరుకోను. నువ్వు నిజంగా నా బిడ్డకు సేవలు చేయడానికి ఇంట్లో ఉన్నావు అనుకున్నాను. ఎవరిని చెప్పినా నిన్ను నా నెత్తిన పెట్టుకున్నాను. నా మనవరాలతో సమానంగా, నా వారసురాలతో సమానంగా నిన్ను ప్రేమించి నిన్ను దత్తత కూడా తీసుకున్నాను. నీ విషయంలో ఇంత చేసిన మాకు ఇలా ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? సాటి ఆడపిల్ల గొంతు కోయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నిన్ను 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 చెప్పు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకంత అన్యాయం చేసావు? శివా, శివదేవా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ముందే నిన్ను అడిగాను కదా పూర్ణమి. మీరిద్దరు స్నేహితులం అని చెప్పారు. కాదు, ప్రేమించుకున్నావా అని చెప్పుంటే అప్పుడే మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఎందుకు ఇలా చేసావు పూర్ణమి? కనీసం ఈ పిచ్చి తండ్రికైనా చెప్పొచ్చు కదా. నీ గురించి ఈ క్షణం వరకు ఉన్న అభిప్రాయాలన్నీ అందరిలోనూ చెరిపేశావు పూర్ణమి. మంచి మనిషి, మంచి స్నేహితురాలు అనుకున్నాను. కానీ నీలో దుర్బుద్ధి ఉందని ఊహించలేకపోయాను. నా ప్రేమని గెలిపించడంలో నాకు తోడుంటానని మాటిచ్చావు. కానీ నా ప్రేమని ఇలా సమాధి చేస్తావని కలలో కూడా అనుకోలేదు పూర్ణమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.